ఈ వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి ఆది కాండము పిల్లరా, మరి ఆదిలో దేవుని యొక్క సృష్టి ప్రారంభము నుంచి రాయబడినట్టుగా చూస్తాం. మరి గ్రంథములో మోషే రాసినట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు భూమి నిరాకారంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన లాడుచుండెను అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు సృష్టి యావత్తును సృజించినట్టుగా చూస్తాము. ఆ తర్వాత దేవుడు సృష్టి యావత్తును ఏలడానికి మానవుని దేవుడు నియమించుకున్నట్టుగా చూస్తాం. ఈ మధ్యకాలంలో ఒక వీడియో పెట్టాను నేను, నాకు చాలా నచ్చింది, పెట్టాను. మా పెద్దోడు నాకు పెడితే నేను మీకు పెట్టాను. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు అంట అన్నిటినీ చేశాడు కానీ దేవుడు మనిషిని మాత్రం తన రూపంలో చేశాడంట. వాట్ వండర్ఫుల్. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఇప్పుడు చాలాసార్లు నా పిల్లలు అడిగినప్పుడు అడుగుతాడు, యేసు ప్రభు వారి యొక్క ఆకారం ఫోటోలలో ఉంటే ఇది కాదు నాన్న ఆకారం, ఎలా ఉంటాడు అంటే ఐ టెల్ దెమ్ దట్ వెన్ యూ లుక్ ఇన్ ద మిరర్ విల్ బి లైక్ జస్ట్ లైక్ దట్. నిన్ను నువ్వు చూసుకుంటే అర్థంలో నీ ఏసై ఎట్లుంటాడు చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే ఉంటాడు. ఆయనకు ఓ రూపం లేదు, ఎవరు చూసుకుంటే వారి రూపంలో ఉంటాడు అంతే. ఎందుకంటే ఆయన రూపంలో మనం చేశాడు కాబట్టి. దేవుడు ఆ రీతిగా చేసిన దేవుడు, సృష్టి యావత్తును మరి మానవాళి చేతిలో పెట్టిన దేవుడు ఈ 6వ అధ్యాయంలో వస్తలకే బాధపడ్డట్టుగా చూస్తాం. ఎందుకంటే దేవుని వాక్యభావంలో మరి చదివించిన వాక్యభావంలో చూసినప్పుడు నరుని చెడుతనముని గురించి వాక్యం మాట్లాడుతుంది. ది వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్. ఇట్ వాజ్ సో వికెడ్ దట్, అంటే దేవునికి బాధ కలిగించేంత గొప్పది, గ్రేట్ అంటాడు. నరుని ఊవ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదై ఊవ అంతయు అంతేనా, ఏమంటాడు? ఎల్లప్పుడూ కేవలము. ఇన్ని పదాలు నాయన నరుని యొక్క చెడుతనమును గురించి. ఇప్పుడు మనం ఒక మాట అడగవచ్చు, నిజంగా దేవా నిజంగా అంత చెడుతనము స్థితిలో ఉన్నాం కాబట్టి ఇది చేస్తామంటే ఈరోజు ఏం మంచిగా ఉన్నామన్నాడు, మనమే మంచిగా లేదు. ఉన్నామా మంచిగా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఏ మహిమ అయితే ఇవ్వాలనుకుంటో శిలువ కార్యము ద్వారా ఏ అయితే నిత్య రాజ్యము నీకు నాకు ఇవ్వాలనుకుంటుండో ఆయన మహిమను పొందలే స్థితి. ఓన్లీ వితౌట్ క్రాస్ వీ కెనాట్ రిసీవ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన శిలువ కార్యం లేకపోతే మనకు లేదు. అందరం కూడా పాపం చేశారు. ఎవ్రీబడీ ఈజ్ ఎ వికెడ్. ఆ రోజు ఎలా ఉన్నాం, ఈ రోజు కూడా అలాగే ఉన్నాం. ఇంకా నిజంగా రోజుకు నిజంగా యూదా పత్రికలో చూసినప్పుడు, యూదా రాస్తున్నప్పుడు అంటాడు, జూడ్లో రాస్తున్నప్పుడు అంటాడు, అంత్యకాలములో అంట పీపుల్ విల్ బికమ్ గాడ్లెస్ పీపుల్ అంటాడు. దేవుడు లేని జనాంగంగా మలచబడుతుందంట. అలా జరుగుద్ది అంత్యకాలంలో గురించి మాట్లాడు. అందుకే ఇవన్నీ మనకు తెలియాల్సిన అవసరం. ఆదిలో ఎలా ఉంది, అక్కడ లేదు, మనకు సంబంధం లేదంటే ఆది కారణం మనకు ఉండేది కాదు. అందుకే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు నరుని యొక్క చెడుతనం అని వచ్చి మాట్లాడుతుంది అధ్యాయం. మొట్టమొదటి భాగంలో చూసినప్పుడు నరుని చెడుతనం అని వచ్చి వాక్యం మాట్లాడుతుంది. దేవుడే మాట్లాడుతున్నాడు, మనిషి మాట్లాడు. మోషే రాసినా కూడా ఇట్ వాజ్ ది వర్డ్స్ ఆఫ్ ది గాడ్. దేవుడే మాట్లాడుతున్నాడు. నరుని గురించి తన పోలికలో నిర్మించిన ఆ నరుని గురించి ది వెరీ ఇమేజ్ ఆఫ్ ది గాడ్ హస్ టర్న్డ్ ఇంటు వికెడ్నెస్ అంటారు. మూర్ఖత్వం ఏమున్నాయి నరులు అంటే కేవలము చెడుతనమే, వికెడ్నెస్ అంటారు. అలాంటి స్థితిలో ఉన్నాడు. అని నిజంగా ఈ వికెడ్నెస్ ఎంత ఉందో తర్వాత సంగతి. కానీ ఒక మాట నన్ను చాలా ప్రభావితం చేసిందంటే దేవుణ్ణి పశ్చాత్తాపం గాడ్ గ్రీవ్డ్ అంటాడు. ఎందుకు పశ్చాత్తాపడ్డం అంటే అర్థమైందమ్మా? తప్పు చేయలేదు దేవుడు. ఎందుకు చేశారా అనుకున్నాడు. తప్పు చేయలేదు దేవుడు, కానీ దేవుడు నరుని ఎందుకు చేశానని పశ్చాత్తాపడ్డాడు. వై రిపెంటెడ్, గ్రీవ్డ్ అంటాడు. వై డిడ్ ఐ మేడ్ మ్యాన్. ఎందుకంటే దేవుడు వాక్యమాలలో చూసినప్పుడు దేవుడు ఓలా ఉన్నాడు అనుకున్నాడు, మానవుడు ఇంకోలా ఉన్నాడు కాబట్టి దేవుడు అందుకే బాధపడ్డాడు.
దేవుని బాధ అయితే ఈరోజు పిల్లలు, ఈరోజు నీవు నేను కూడా యేసు రక్తంలో కడగబడ్డ నీవు నేను కూడా, ఇఫ్ వీఆర్ నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది గాడ్ విల్ గ్రీవ్ ఫర్ అస్. ఈరోజు దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తున్న మాట. అందుకే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు గాడ్ అంటే దేవుడు బాధపడ్డాడంటాడు. బాధపడ్డ దేవుడు బాధపడి విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అంటే ఐ విల్ వైప్ అవుట్ ది మ్యాన్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఐ క్రియేటెడ్. నా విషయంలో ఏమంటాడు ఆయన ఆలోచన ఏముందంటే పిల్లరా, ఐ విల్ వైప్ అవుట్ ఎవ్రీథింగ్. ఏ మానవునైతే చేశానో కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు ఒక మాట బాగుందమ్మా, దేవుడు మానవుని మాత్రం నాశనం చేస్తాడా? మరి దేవుని కోపం మనిషి మీద కదా, మరి ఇవన్నీ ఎందుకు చేసి ఉండొచ్చు? ఒకసారి ఆలోచిస్తామా? ఎందుకు ఉండొచ్చు? ఎందుకు ఉండొచ్చమ్మా? దేవుడు మానవుని మీద కోపపడు, మానవునికి అర్థం చేస్తే అయిపోతుంది కదా. ఆయన అంటాడు, ఆయన చెట్లు ఆయన అంటాడు కదా, ఆ భూమి మీద ఉన్న సమస్త జీవులను అంటాడు కదా, పురుగులతో సహా చెప్తాడు ఎవ్రీథింగ్ స్పెసిఫిక్, ఆకాశ పక్షులు ఎవ్రీథింగ్, ఐ యామ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అంటాడు. వై గాడ్ టేక్ ఎ సచ్ ఎ టఫ్ డిసిషన్ టు వైప్ అవుట్ ఎవ్రీథింగ్? ఎందుకంటే ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే వీడు చేయడంటే మొత్తం అన్ని చేస్తాయి కదమ్మా. ఒకసారి మనం చేయడమంటూ మన చుట్టూ అన్ని చేడుతాయి. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, అందుకే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ మనిషి అంటే దేవుడు అంటే ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ ది గాడ్, ఎవ్రీథింగ్ గాడ్ గేవ్ ఇట్ టు మ్యాన్. మనుషునికి ఇచ్చాడు కాబట్టి మనుషుడే లేనప్పుడు ఇవన్నీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే గాడ్ వాంట్ టు వైప్ ఎవ్రీథింగ్. ద రీజన్ యూ వాంట్ టు వైప్ అవుట్ ఎవ్రీథింగ్. ఇందులో చెప్పలారా కానీ ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటారు. దేవుని యొక్క బాధ ఏమై ఉంది, దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు ఎందుకు బాధపడ్డాడు, నిజంగా ఈరోజు నిజంగా దేవుని బాధపడే స్థితిలో మనం ఉన్నామా, లేదా దేవుని కృప ఏమై ఉంది, దేవుని ప్రేమ ఏమై ఉంది అనే విషయాలు కొన్ని ధ్యానించిన ప్రయత్నం. ఇందులో దేవుని కృప, దేవుని కృప అయితే మీరు చదువు, దేవుని ప్రేమ ఎక్కడుందో మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. మొట్టమొదటిగా చూసినప్పుడు కూడా దేవుని లెట్స్ గో వర్స్ బై వర్స్. దేవుని వాక్యమాల మొదటి వచనాలు చదువుకున్నాం. ఒకసారి చూద్దాం. మొదటి 2 వచనాలు చూద్దాం. దేవుని వాక్యమాల మొదటి 2 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఒకటి, నరులు భూమి మీద విస్తరిస్తున్నారంటాడు, కుమార్తెలు వారికి పుట్టారు. నరునికి కుమారులు పుట్టనంటలేదు, కుమార్తెలు పుట్టెను అంటాడు. దేవుని వాక్యభావంలో భూమి మీద నరులు విస్తరిస్తున్నారంటాడు. ఈ టాక్స్ అబౌట్ ది మెన్. పిల్లల దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మెన్ ఇంక్రీజింగ్ ఇన్ ది నంబర్ అంటాడు ఆన్ ది ఎర్త్. ఆ భూమి మీద మనుషుల యొక్క విస్తరణ పెరుగుతున్నప్పుడు వారికి కుమార్తెలు కూడా పుట్టారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ తర్వాత చూద్దాం పిల్లరా, అక్కడ వరకు ఓకే ఉంది. రెండవ వచనం చూసినప్పుడు రెండవ వచనం నుంచి వస్తారు ఏమంటాడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అంటాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఇప్పుడు అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి నరులు అంటాడు, రెండో దేవుని కుమారులు అంటాడు కదా పిల్లరా. వాక్యభావంలో యవన పిల్లలు తక్కువ ఉన్నట్టు, యవన పిల్లలు ఉండాల్సింది. దేవుని వాక్యభావంలో అక్కడ చూసినప్పుడు there are 2 kinds of people. One belonging to the men. నరులు విస్తరిస్తున్నారు, దేవుడు వారిని కూడా అభివృద్ధి చేస్తున్నాడు. దేవుని సృష్టిలో ఉన్నారు కాబట్టి వారు విస్తరిస్తున్నారు, వారి కుమార్తెలు కలిగి ఉన్నట్టుగా చూస్తాము. ఆ తర్వాత చూసినప్పుడు దేవుని కుమారుల గురించి మాట్లాడు. ఈ టాక్స్ అబౌట్ ది గాడ్స్ సన్. దేవుని కుమారులు ఉన్నారు. దేవుని కుమారులు వారు ఏం చేస్తున్నారు, నరుల కుమార్తెలను చూసినప్పుడు వారు చాలా అందంగా ఉన్నారని చెప్పి, ఎలా ఉన్నారమ్మా? అందంగా, దే వెరీ బ్యూటిఫుల్, దే సా దే బ్యూటిఫుల్. అది ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటారు. దేవుని వాక్యం చెప్పు, చెడ్డతనం ఎడికిస్తాడు, ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు జరగవు. నా ఇష్టం, నా చాయిస్, నాకు నచ్చితే చేసుకుంటా. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు ఆదాము చేశాడు కదమ్మా, మనందరి సృష్టి, మనందరి ఒక 2 నిమిషాలు ఉన్నాం కదా, రైట్? ఓకే. ఆదాము చేసిన తర్వాత అవన్నీ చేశాడు, తీసుకొచ్చాడు కదా, అవన్నీ తీసుకొచ్చేసాడు. దేవుడు 2 ముగ్గురు పెట్టి మన సెలెక్ట్ చేసుకోమన్నాడు దేవుడు.
పక్కటెముకని తీశాడు, అవన్నీ చేశాడు, ఇచ్చాడు, బాబు నీ భార్య అన్నాడు, అంతే కదా. దేవుడు ఏమైనా ఆప్షన్స్ ఇచ్చాడా ఆదంకు? బాబు ఓడు 10 మంది నువ్వు చూడు, ఎవరు మంచి కుర్రో చూడు. ఇప్పుడు మనం ఒకరు చేసుకుంటట్టు ఉందా సిచ్యువేషన్ చెప్పండి? దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులు లేవు. అన్ని చూడాలి, ఒక అన్ను నచ్చాలి, అని మొక్కు నచ్చాలి, ఆకారం నచ్చాలి, వాడు హైట్ నచ్చాలి, వాడు సో నచ్చాలి, ఉద్యోగం నచ్చాలి, ఇక చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ దేవుని వాక్యమాలు చూసినప్పుడు, ఇక్కడ వివాహాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క కుమారులు నరుల కుమారులతో నరుల కూతుర్లతో వివాహం చేసుకుంటున్నట్టుగా చూస్తారు. దే ఆర్ మింగ్లింగ్ విత్ ది లోకల్ పీపుల్. అంటే అక్కడ ఉన్న పిల్లల లోకముతో కలిసిపోతున్న సందర్భం ఇక్కడ కనబడుతుంది. దేవుని వాక్యమాలు చూసినప్పుడు ఈరోజు ఆత్మ సంబంధమైన వారు నరుని కుమారులు అన్నప్పుడు దేవుని వాక్యం చాలా మంది దైవజనులు ఏమంటే when it talks about the sons of the God అన్నప్పుడు వాళ్ళు ఏంజిల్స్ అంటారు. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. చాలామంది ఏమంటారంటే ఇది మనుషుల కుమారులు, దేవుని కుమారులు అంటే చాలామంది దైవజనులు, చాలామంది, నేను ఎవరిని ఏం చేస్తాను, నాకున్న థాట్స్ నాకున్నాయి. ఎందుకంటే అంటే దేవదూతలు వీరు దేవదూతలతో వీళ్ళతో పెళ్ళిళ్ళు అయినాయి. దేవదూతలు భూమి మీదకి వచ్చి పెళ్ళికి వచ్చినట్టుగా ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే మీరు అడగొచ్చు. ఇప్పుడు దేవుని మత్తయి సువార్తలోకి వెళ్తే యేసు ప్రభు 22వ అధ్యాయంలోకి వెళ్తే యేసు ప్రభు వారితో మరి అక్కడ ఉన్న వారు కొందరు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు అడిగారంట, అయ్యా మరి ఒకవేళ ఒక ఆయన పెళ్లి చేసుకొని ఆ భార్యకు పిల్లలు లేకుండా చనిపోతే అతని సహోదరుడిని పెళ్లి చేసుకోవాలి అంటాడు. ఇది యూదుల ఆచారం ప్రకారం సహోదరుడు పెళ్లి చేసుకోవాలి. మొదటి వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు లేకుండా చనిపోయాడు. అలాగనే అతని తమ్ముడు రెండో వాడు చేసుకున్నాడు. అలాగనే రెండో వాడు కూడా అలాగే విడిచిపెట్టాడు. అలాగే 7 మంది ఉన్నారు, 7 మంది కూడా పెళ్లి చేసుకున్నారు. చివరికి పిల్లలు లేకుండానే ఆ స్త్రీ చనిపోయింది. అంత్య దినమున, పునరుత్థాన దినమున ఆమె ఎవరి భార్య అన్నాడు. ఎవరి భార్య? ఎవ్రీబడి హ్యాడ్, ప్రతి ఒక్కరు కూడా ఆమెను చేసుకున్నారు. కాబట్టి ఆమె ఎవరి భార్య అని అడిగినప్పుడు ఒక మాట యేసు ప్రభువు చెప్తారు చూడమ్మా. ఒకసారి 30వ వచనం, 22వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. దొరకలేదమ్మా? మత్తయి 22:30. పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న. అర్థమైందమ్మా? క్లారిటీ వచ్చిందా? ఆ పునరుత్థాన దినమున ఎవడు పెళ్లి చేసుకోడు, పెళ్లికి ఇవ్వబడరు. ఎందుకంటే వాళ్ళు దూతల్లా ఉంటారు, దూతలు పెళ్లిళ్ళు చేసుకోరు. అంటే ఇప్పుడు అది లాజిక్ ప్రకారం యేసు ప్రభువు వారు చెప్తున్న మాట, ఇది నా మాట కాదు. అంటే దే కెనాట్ బి ఏంజిల్స్. ఎందుకంటే ఇప్పుడు ఆది కాండంలో చూస్తున్నప్పుడు దేవుని కుమారులు అన్నప్పుడు దేవుని కుమారులు అంటే దేవుని కుమారులు దేవుని దూతలు కాదు, దే ఆర్ మెన్. ఎవరి దేవుని కుమారులు అంటే చూస్తే ఆది కాండము 4వ అధ్యాయంలో కనుక ఒక పేజీ తిప్పి వెనక చూస్తే చివరి భాగంలో చూసినప్పుడు చూద్దాం. ఒక చివరి వచనం 26వ వచనం ఒకసారి చూద్దాం దేవుని వాక్యంలో. మరియు సేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టబడెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం. ఎవరు దేవుని కుమారులు అంటే ఇక్కడ బైబిల్ క్లారిటీ ఇస్తుంటే దోస్ హూ వర్షిప్ ది గాడ్, దోస్ హూ ఆర్ ది చర్చ్. దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవుని ఆరాధిస్తున్న వారు, ఆ దేవుని ఆరాధిస్తున్న వారు మాత్రమే దేవుని కుమారులు. అందుకే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దే ఆర్ ది సన్స్ ఆఫ్ ది గాడ్, దోస్ హూ వర్షిప్ ది గాడ్ ఆర్ ది సన్స్ ఆఫ్ ది గాడ్. ఇంకా క్లారిటీకి వెళ్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం కదా, ఇఫ్ యూ బిలాంగ్ టు క్రైస్ట్, నువ్వు విశ్వాసం మూలంగా క్రీస్తు సంబంధికులైతే మీరు దేవుని ఆ ప్రకారం మీరు దేవుని కుమారులై అంటారు. అలాగని రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూద్దాం పిల్లలు. ఒకటి పిల్లలు చూసినప్పుడు దేవుని ఆరాధించే వారు దేవుని కుమారులు, రెండోదిగా చూసినప్పుడు దేవుని యొక్క విశ్వాసములో ఉన్నవారు దేవుని కుమారులు. గలతీ 3:26 ప్రకారము. అలాగే రోమ 8వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. లెట్ us see, ఒకసారి చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఏలయనగా 14 అమ్మా, నేను 14 చెప్పినాను. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ
దేవుని కుమారులు. హల్లెలూయా. those who are led by the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డవాడు. those who move according to the Holy Spirit, ఈ లోక సంబంధంగా కాదు కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డ ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తి దేవుని కుమారుడై ఉన్నాడు. it talks about those who are led by the Holy Spirit, పరిశుద్ధాత్మతో నడిపించబడవారు దేవుని కుమారులు. దేవుని కుమారులు వాక్యం తెలియజేస్తుంది. those who are led by the Holy Spirit are the children of God. దేవుని కుమారులు అంటారు. ఇప్పుడు ఒక మాట చెప్దాం, ఒక మాట అడుగుతారు, మనకు సంబంధం ఉందా ఈ వాక్యం? ఆరోగ్యం ఒకవేళ సంబంధం లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దేవుని కుమారులు గారు ఆత్మ ద్వారా నంపించబడతలేడు, యేసుని అంగీకరించలేదు, శిలువ రక్తంలో కడగబడలేదు, యేసు పరిశుద్ధాత్మను పొందలేదు. ఐ డోంట్ నో ది స్పిరిట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ది జీసస్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ది క్రాస్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ది హోలీ స్పిరిట్. యు హావ్ నో ప్లేస్ హియర్, యు డోంట్ బిలాంగ్ టు గాడ్, యు ఆర్ నాట్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క కుమారుడు అయితే ఆత్మలో నడిపించబడతావు, ఆత్మ ద్వారా నడిపించబడతావు. ఆత్మతో నడిపించబడ్డప్పుడు యు హావ్ ఎ లింక్. దిస్ వర్డ్ టాక్స్ అబౌట్ యు అండ్ మీ. When we are led by the Holy Spirit, పరిశుద్ధాత్మతో ఇక్కడ ఏమంటాడు? పరిశుద్ధాత్మతో దేవునికి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? that some of when the Holy Spirit led people are mingling with the worldly people. ద్రౌపదిలో ఒక మాట అంటాడు తెలుసా? ఏమంటాడు? నేను రెఫరెన్స్లు ఇవ్వండి ఎన్నది ఏమంటాడు? 12వ అధ్యాయం తీద్దాం ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఒక చక్కగా అంటాడు. మొదటి 2వ వచనం చదువుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి చాలా మంది. కాబట్టి ఏమంటున్నామా? పౌలు సంఘముతో అంటుండు, రోమా సంఘంలో ఉన్న వారితో అంటున్నాడు, సహోదరులారా, those who have been washed in the blood of the Christ, యేసు రక్తంలో కడగబడ్డవారు, యేసు రక్తంలో ముద్రించబడ్డవారు, దేవుని యొక్క బిడ్డలను చూసినప్పుడు పౌలు అంటున్నాడు సహోదరులారా అంటున్నాడు. సహోదరులారా అంటే ఏమంటున్నాడు? పరిశుద్ధమును, దేవునికి అనుకూలమును, సజీవ యాగముగా ఒక విశ్వాసి జీవితంలో అంటున్నాడు దేవునికి అనుకూలమును, ది విల్ ఆఫ్ గాడ్ అండ్ ది హౌ అండ్ సాక్రిఫైస్, పరిశుద్ధ యాగం, లివింగ్ సాక్రిఫైస్ గా, పరిశుద్ధ యాగముగా మిమ్మల్ని మీరు మీ శరీరములను, ఎందుకంటే ఈ శరీరాలతో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఈ శరీరములను ఏమంటుండే, ఏ శరీరాలైతే పరిగెత్తున్నాయో, ఏ శరీరాలైతే అన్యుల వైపు పరిగెడుతున్నాయో, అన్యులతో మింగిల్ అవ్వడానికి పరిగెత్తున్నాయో, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ బాడీ టు క్రైస్ట్. ఈరోజు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు యువర్ బాడీ ఈజ్ నాట్ యోర్స్, ఇట్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి చెందినది కాబట్టి దేవునికి సమర్పించుకోబడి. కింది వాక్యంలో కొద్దాం, 2వ వచనంలో కొద్దాం అంటాడు కదా. ఏమంటాడు చూడండి, మీరీ లోక మర్యాదను అనుసరింపక, దేవుని వాక్యం అంటే డు నాట్ బీ కమిటెడ్ టు దిస్ వరల్డ్ అంటాడు. ఈ లోక మర్యాదలను అనుసరించగా చాలాసార్లు కావాలండి ఈ లోకంలో వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నారు. నువ్వు ప్రత్యేకింపబడ్డవాడు, నువ్వు దేవుని చేపిలబడ్డవాడు. యూ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ ద పర్పస్, యూ ఆర్ ద హోలీ పీపుల్, యూ కెనాట్ డూ వాట్ దే ఆర్ డూయింగ్. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్ టు సే టు us. లోక మర్యాదను అనుసరించక అందామా? కామనండి, అందరు చేస్తారు. అందరు చేస్తే దేవునికి బాధ లేదు, నువ్వు చేస్తే నేను చేస్తేనే బాధ. హల్లెలూయా. కొంచెం కష్టంగానే ఉంది, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని కాదు. ఈరోజు దేవుడు నువ్వేం చేస్తున్నావు? వాట్ ఈస్ యువర్ లైఫ్ అంటే ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఎందుకంటే యూ బిలాంగ్ టు గాడ్. నువ్వు దేవుని సంబంధికుడు కాదు, కేవలం ఆత్మ ద్వారా నడిపించబడాలి. నువ్వు ఈ లోక సంబంధంగా కాదు, కానీ దేవుని సంబంధంగా జీవించాలి. ఎంతమంది దేవుని సంబంధంగా జీవిస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. డూ యూ బిలాంగ్ టు గాడ్? డూ యూ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ ది గాడ్? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా? దేవునికి చెందిన వాడవా? దేవుని కుమారుడవైతే దేవునికి గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ యూ అండ్ గాడ్ ఈస్ గ్రీవింగ్ అబౌట్ దట్. వెన్ యూ బిలాంగ్ టు దిస్ వరల్డ్, ఈ లోక సంబంధిగా నువ్వు మార్చబడ్డప్పుడు దేవుడు బాధపడు, దేవుడు పశ్చాత్తాపుడు అవుతుందంటాడు. వై డిడ్ ఐ క్రియేట్?
ఆ రోజు మానవుని చేసినప్పుడు దేవుడు పశ్చాత్తాపడతాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు శిలువ కార్యం చేసినప్పుడు, నువ్వు ఆయనకు అనుకూలంగా లేనప్పుడు, ఆయన ఇష్టానుసారంగా ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఆయన బాధపడుతుంటాడు. అందుకే వాక్యం ఏంటి కదా, రెఫరెన్స్ నేను చాలా ఇస్తాను. మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏమో నాకేం తెలుసు, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటది. డూ నాట్ గ్రీవ్ ది హోలీ స్పిరిట్ విచ్ లివ్స్ ఇన్ యూ. నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మను దుఃఖపరిచే జీవితం అంటే అపవిత్రమైన జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు, వెన్ యూ మింగిల్ విత్ దిస్ వరల్డ్, ఈ లోక సంబంధంగా జీవిస్తూ లోకము నేను ఒకటే, వాళ్ళు చేశారు నేను చేశాను, నేను కూడా చేయొచ్చు, ఐ కెన్ గో విత్ దెమ్, ఐ కెన్ మింగిల్ విత్ దెమ్ అని ఇప్పుడు అన్నప్పుడు గాడ్ విల్ బి గ్రీవ్డ్. రియాక్ట్. రెండో విషయం చూద్దాం. వాక్య భాగం చూసినప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి రెండో వచ్చిన మరలా ఒకసారి చదువుకుందాం. ఒకసారి చూద్దాం. రెండో వచ్చిన మరలా ఒకసారి చదువుకుందాం. ఇక్కడ దేవుని కుమారులు ఏం చేస్తున్నారంట, నరుల కుమార్తెలు చక్కని వారని చూచి. దేవునికి రెండో ప్రాబ్లం. ఒకటి మూవింగ్ మింగ్లింగ్ విత్. రెండోది when you live by seeing. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు చక్కని వారని చూచి, ఆది కాండంలో చూసినప్పుడు, మొదటి అక్షరం 3వ అక్షరంలో చూసినప్పుడు రెఫరెన్స్ ఏం పెట్టలేదు. అక్కడ చూసినప్పుడు ఆమె ఆ స్త్రీకి చూసినప్పుడు పండును చూపించినప్పుడు ఆ పండు ఇట్ వాస్ గుడ్ టు ఈట్ అంటది. వెన్ ది ఉమెన్ సా ది ఫ్రూట్ అంటాడు, ఇట్ వాస్ క్యూట్ అంటాడు. ఇక్కడ చూసినప్పుడు అక్కడ దేవుని కుమారులు వెన్ దే సా దే లుక్ వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ టు బి మ్యారీడ్. చూచే దాన్ని బట్టే ఉంది. చూసిందంట, పండు చూస్తే బాగుంది అనిపించింది, చూస్తే బాగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని బతికేయడం భూమి ఏసయ్యాడు. కళ్ళు మూసుకోబెట్టాలి, కళ్ళు మూసుకో, చూస్తే నాశనం అయిపోతే కళ్ళు మూసుకో. దేవుని వాక్యం చెప్తున్న మాట పిల్ల. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు వారు చూచారు, చూసిన దాన్ని బట్టి జీవించడానికి లేదు. ఈరోజు అందరూ మనం చూసిందని, పక్కనకి సెల్ ఫోన్ ఉంటే మనకు మంచి సెల్ ఫోన్ కావాలి, వాడికి మారుతి కారు ఉంటే మనకు అంగడి మంచిది కావాలి, పక్కన ఇల్లు కట్టుకుంటే రావాలి, పక్కన అందమైన భార్య ఉంటే మన భార్య మంచి లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది, పక్కన పోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటుంది. We live by what we see, but God says you cannot live by seeing. This is not the way. నేను చూశాను, అయిపోయింది, చూశాను కాదు. ఎట్లుంటుంది తెలుసా అమ్మ, అబ్రహాం అల్మవి మధ్యలో చెప్పాడు. అబ్రహాము లోతు డివైడ్ అయినప్పుడంట, సొదొమ గొమొర్రా చూసినప్పుడంట, రెఫరెన్స్ లేవు. ఆ సొదొమ గొమొర్రా చూసినప్పుడు ఎట్లుందంట, అది పచ్చగా ఉండి ఇట్ లుక్ లైక్ ది గార్డెన్ ఆఫ్ గాడ్. గార్డెన్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే చూస్తావో, చూసి దాన్ని బట్టి జీవిస్తావో, అక్కడ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అది దేవుని తోటలా కనబడుతుంట. సొదొమ నాశనం అయిపోయే పట్టణము వీడి కళ్ళకి ఎలా కనబడుతుంటే చూసి దాన్ని బట్టి వెళ్తుండే కాబట్టి అది దేవుని తోట. వారిని చూసింది పాపం కాకుండా దేవుని లింక్ మళ్ళీ కదమ్మా. చూసింది కాకుండా జనరల్గా ఎవరైనా మంచి మనం ఏదైనా చూసినాం అనుకో, మనం ఎందుకంటే మనం ఆ పాపంలో దేవుని పాలిభాగస్తులు చేయాలి కదమ్మా. ఇప్పుడు పుచ్చుకునే అమ్మాయి నచ్చింది అనుకో, పుచ్చుకున్న పెళ్లి చేసుకున్నారు అబ్బాయిలు, సరే అబ్బాయిలు పెద్దలు, అమ్మాయి నచ్చింది అనుకో, నాకు నిజంగా దేవుడే చూపించింది. ఓకే, ఏం చూపించాడు? రామ్మ అని షోలో చెప్పిండు, రాయి అని షోలో చెప్పిండు దేవుడు. అది దేవుని తోటలా కనబడుతుంది. దేవుని తోట పాడుగా సొదొమ గొమొర్రా దేవుని తోటలా కనబడేది బాబు, మరి టూ మచ్ ఇది. They saw, they're very beautiful. Okay. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి పిల్లలు ఎవరైనా ఉంటే ask God to give you a partner. Don't look this world. ఇప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది వద్దు. దేవుడు God says when you look, God says you cannot mingle with them. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ అంటూ they saw and go. ఏం చేయాలి ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దామా? దేవుని వాక్య భాగం ఒక వచనం ఇస్తాను.
కొన్ని రచనలు ఇస్తాను, చాలా ఇచ్చాను దేవుడు, ఒకసారి రాసుకోలేదు. ఎందుకంటే అర్థం ఇప్పుడు ఏసయ్యా నైనా పోయినసారి అలా అయిపోయింది. ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి 6వ వచనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కొంచెం ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని తెలియాలి. ఎందుకంటే అయ్యగారు ఏదో నోటికి వచ్చింది కూసేసిపోయిండు చెప్పిపోయిండు అనకుండా నిజంగా అయ్యగారు వాక్య ప్రకారం చెప్తుండా, లేకపోతే ఒకసారి చూద్దాం దేవుని వాక్య భావం. వేలి చూపు వల్ల కాదు కానీ విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాం. హల్లెలూయా. పౌలు కొరింథీ సంఘానికి రాస్తుంటాడు, వీఆర్ నాట్ లివింగ్ బై ది సైట్, వీఆర్ లివింగ్ బై ది ఫెయిత్ అంటాడు. ఈరోజు పిల్లరా, నువ్వు చూసే దాన్ని బట్టి నువ్వు నడుస్తున్నావా లేదా విశ్వాసం? దేవుడు ఎప్పుడు బాధపడతాడంటే నువ్వు చూసే దాన్ని బట్టి నడుస్తున్నప్పుడు దేవుడు బాధపడతాడు. నువ్వు విశ్వాసంలో నడవనప్పుడు దేవుని బాధ పెడుతుంది. కాబట్టి దేవుని వాక్యంలో చూసినప్పుడు ఆర్ యు వాకింగ్ అకార్డింగ్ టు యువర్ సైట్ ఆర్ యువర్ ఫెయిత్? ఎందుకు దేవుడు భూమి నాశనం చేయాలనుకుంటే దే ఆర్ వాకింగ్ అకార్డింగ్ టు దే సైట్. ఈరోజు చాలాసార్లు మనం అదే చేస్తారు ఈ లోకం కదా. కంటికి నచ్చింది, ఏది నచ్చింది అటు వెళ్ళిపోవడం, ఏది చెప్పింది అదే చేయడం. కొన్నిసార్లు కష్టం. వెన్ యూ వాక్ అకార్డింగ్ టు యువర్ సైట్ యూ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ ఫెయిత్. దిస్ ఇస్ వాట్ దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని వాక్యంలో చూసినప్పుడు నిజంగా యేసు ప్రభుకే చూపించాడు. సాతాను ఏం చేశాడమ్మా? కొండ మీద తీసుకున్నాం. మత్తయి సువార్త ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవుడు కొండ మీదకి తీసుకెళ్ళాడు. చూద్దాం చివరి 7-8 వచనాల్లో ఉంటుంది. నాది రెఫరెన్స్ లేదు, రాసుకోలేదు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7-8 పక్కన మిగిలిన ఎత్తైన కొండ మీదికి అపవాది ఆయన్ను కోడుకొని పోయి ఏం చూపించాడమ్మా? అందరు చెప్పండి, చూడకుండా చెప్పండి, బైబిల్లో చూడకూడదు. ఏం చూపించాడు? నాకు వినబడతారు లోకరాజ్యాలని చూపించాడు, అంతేనా? చదుదాం, చూడు, అసలు చూస్తే తెలుస్తుంది. మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనని తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమలు, రాజ్యముల కంటే ఇంపార్టెంట్ అంటే వాటి మహిమలు, ది గ్లోరీ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం అంతా కూడా గ్లోరీగా ఉంటుంది, అంత చమక్గా ఉంటుంది. ఈ చమక్ చూసి మెరిసిపోయావా? అది ఏదేదో తోట, అది దేవుని తోట అనుకున్నావా అంటే బొందలో పడతావు. జాగ్రత్త సుమి, దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసంతో నడు, కంటి చూపుతో కాదు, కానీ వాక్ ఇన్ ది ఫెయిత్. హల్లెలూయా. ఎప్పుడైతే ఎలా జీవిస్తావు, ఎప్పుడైతే అలా ఉంటావో ఏమవుతుంది తెలుసా అమ్మా? ఏమవుతుందండి? ఏం కాదు. ఇక్కడ ఇంకో మాట చెప్తాను. ఆ తర్వాత ఏం జరుగుద్దంటే పెళ్ళి చేసుకుంటారంట. ఎవరిని? మనుష్య కుమారులు కూతుర్లను పెళ్లి చేసుకోరు. దేవుని కుమారులు మనుష్య కుమారులను కూతుర్లు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఏం జరిగిందంటమ్మా? పెళ్లి చేసుకుంటే ఏమైతే పిల్లలు పుడతారండి, ఇంకేమవుతుంది? దానికి పెద్ద ఆశ్చర్యం ఏముంది కదా. పెళ్లి చేసుకున్నాక నెక్స్ట్ పిల్లలే, నెక్స్ట్ సెషన్ ఈజ్ పిల్లలు కదా. పిల్లలు పుట్టడం వల్ల జరిగింది ఏంటంటే దేవునికి ఎందుకు కోపం వచ్చిందంటే దేవుని యొక్క గాడ్స్ ఇమేజ్ మారిపోయింది. అందుకే దేవుడు కింద 5వ వచనంలో అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనం అంటే ఎందుకంటే ఎప్పటిదాకా అయితే దేవుని కుమారులు దేవుని పోలికల్లో ఉన్నారో, ఎప్పుడైతే మింగిల్డ్ విత్ దిస్ వరల్డ్, ఈ లోక సంబంధాలుగా మచ్చబడ్డప్పుడు వారికి కలిగిన కుమారుల వల్ల చూసినప్పుడు ది ఇమేజ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. దే ఆర్ నాట్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ ది క్రైస్ట్, దే లుక్ లైక్ ది వరల్డ్లీ పీపుల్. ఈ లోక సంబంధ వాళ్ళు మైటీ వారియర్స్గా వారు ఒక గొప్ప పాప సంబంధులుగా అయ్యారు. కానీ వారు దేవుని ఇమేజ్లోకి వెళ్ళేది. ఒకసారి కొరింథీయులకు వెళ్దాం, ఒకసారి రోమాపత్రిక వెళ్దాం, ఒకసారి చూద్దాం, దేవుని వాక్యం చూద్దాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి అదే రెఫరెన్స్ రాసుకోలేదు, ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం, కింద చూద్దాం, ఒకసారి చూద్దాం. ధర్మశాస్త్రం కూడా క్రీస్తు పాప శరీర ఆకారం అంటే చూడండి, అక్కడ చదువు. 3లో ఉందా 2లో ఉందా చూడండి, చదువు 3లో చదువు.
నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో కలిపి చదవాలమ్మ. ఒకమ్మ ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది. ఆకారం ఏమైందమ్మా? ఇప్పుడు ఇమేజ్ ఏముందా? దేవుని ఇమేజ్ నాకు అదొకటే కావాలి, వాక్యం అంతా కాదు. పాప శరీరాకారము, ఎందుకంటే ఇట్ హస్ బీన్ మింగిల్డ్. దేవుని కుమారులు లోక సంబంధులు when they are mixed it comes out this sin only. పాప శరీరాకారము, ఇక శరీరాకారము దేవుని పోలికలో లేదు, కానీ పాప శరీరాకారం, ఆ పాప శరీరాకారం ధరించుకున్న సిల్వ పాపమునకు ప్రాయశ్చిత్తం చెందించడానికి వచ్చాడు. బికాస్ ది ఇమేజ్ హస్ బీన్ చేంజ్డ్ ఇంటూ ద సిన్ఫుల్ నేచర్. ఏం జరుగుతుంది? నువ్వు దేవుని ఇమేజ్లోంచి వెళ్ళిపోతావు, సిన్ఫుల్ ఇమేజ్లోకి వస్తావు, లోక సంబంధమైన ఇమేజ్లోకి వస్తావు. ఏం జరుగుతుంది? ఏమైందండి? ఏం కాదు. ఎవరు చెప్పాడు? ఏం కాదు. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. యు మింగిల్ విల్ బి చేంజ్డ్ ఇంటూ ద సిన్ఫుల్ ఇమేజ్. ఈవెన్ జీసస్ హ్యాస్ టు టేక్ దట్ సిన్ఫుల్ ఇమేజ్. ఆ యొక్క పిల్లరా ఆ పాప శరీరాకారములోనే పాపానికి శిక్ష విధించడానికి వచ్చాడు. ఓకే, లెట్ మీ గో ఇంటూ. నా టైం హాఫ్ అన్ అవర్ అయిపోయింది, నేను ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాను. లెట్ మీ గో ఇంటూ ది సెకండ్ పాయింట్. ఓకే, ఏం భయపడకండి, టైం క్లోజ్ చేస్తాను. లెట్ మీ కమ్ డౌన్ టు ది సెకండ్ పాయింట్లోకి వచ్చేస్తాను. దేవుని స్తోత్రం పిల్లలు. ఇక్కడ చూసినప్పుడు ఆ తర్వాత వాక్య భాగంలో చూసినప్పుడు మూడో వచనం చూద్దాం పిల్లలు. వే వి విల్ సీ ది గాడ్స్ లవ్. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చదమ్మా. నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏళ్ళు అంటాడు. గాడ్ టాక్స్. ఇక్కడ దేవుడు నరుని యొక్క ఆయుష్ అక్కడ నిర్ణయించేస్తాడు 120 మ్యాక్సిమం. అందరికి 120 ఇస్తాను లేదమ్మా, గ్యారంటీ. 120 ఇస్ మ్యాక్స్. దాని నుంచి పోలేవు. ఎవరైనా పోతే దేవుడు ఇస్తే కృప కలిసి ఇస్తే చెప్పలేవు. ఎందుకంటే నాకు వాక్యం సంవత్సరంలో యెహోవా ఇచ్చు దయా కిరీటం అన్నాడు. 21 ఇస్తే ఇయ్యని పలానా వాళ్ళకి 21 వచ్చింది నన్ను అన్నాడు 3 పోదు. ఎందుకంటే అది దేవుని యొక్క ఆశీర్వాదంగా దేవుడు ఏమి ఇస్తాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటే నరుని ఏ పాటిది 60 లేదా 70 అధిక బలములు వచ్చి 80 అది కూడా సంతోషకరమైంది. ఎవడన్నా ఆయాసకరమైంది అంటాడమ్మా. 70 తర్వాత నేను బతుకుతాను అని ఎవరని చెప్పండి అమ్మా ఆయాసకరం అని. బాగానే ఉంది. ఎందుకంటే ఆయాసం ఒకడు ఆయాసం మంచిగానే ఉన్నది, ఇంకా బాగానే ఉన్నది. దేవుని స్తోత్రం. అంతానికి మనం వాక్యం చెప్పాడు ఆయన, కానీ మనం ఆయాసకరం కూడా మనం ఎట్ట చేసి దకలాస్తూనే ఉంటాం. దేవుని స్తోత్రం కదా. మీరు చూసినప్పుడు ఇక్కడ గాడ్ సేస్ మ్యాక్సిమం 120. దేవుని యొక్క ప్రేమ అక్కడ కనపడుతుంది. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఎందుకు దేవుడు 120 సంవత్సరాలు నరుని ఆయుష్ పెట్టాడంటే, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు నోహా అంట తన ఓడని కట్టుకోవడానికి ఇట్ టుక్ 120 days అంట, 120 years అంట. నోహా ఓడని ఎన్ని సంవత్సరాలు కట్టాడు తెలుసమ్మా? 120 సంవత్సరాలు కట్టాడు. ఈ 120 సంవత్సరాల పాటు నోహా ఓడ కడుతూనే దేవుని గురించి దేవుని సువార్తను ప్రకటిస్తున్న ఫస్ట్ గాస్పల్ వాస్ దేర్. హి వాస్ ప్రీచింగ్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్, కమ్ అండ్ రిపెంట్ సో దట్ యు విల్ నాట్ పెరిష్. హి వాస్ ప్రీచింగ్ అండ్ ఇస్ బిల్డింగ్. 120 సంవత్సరాల పాటు దేవుడు నోహా ద్వారా కట్టించుకుంటున్నాడు. దాని ద్వారా నోహా ద్వారా జరగబోయే సంఘటన గురించి చెప్పుతూనే ఉన్నాడు. ఈరోజు మనకి ఎన్ని సంవత్సరాలు ఉండదు తెలియదు. 60 70 ఎన్నో తెలియదు. 40 కూడా ఉండొచ్చు. దానికి ఏం చేయలేదు. యు కెనాట్ ఆస్క్ గాడ్ వై. ఈరోజు ఇప్పుడు దేవుని వాక్య భాగంలో ఎందుకు ఇచ్చాడంటే, నోహా ఏ రీతిగా అయితే ఆ ఓడని కట్టుకున్నాడో, ఈరోజు ఈ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడి సమయాన్ని ఇచ్చాడు టు బిల్డ్. దేవుడు ఎందుకు ఈ వాయిస్ ఇచ్చాడు? చాలామంది ఏమనుకుంటే ఎందుకు ఇచ్చాడంటే చాలా ఏజ్ చేయడానికి ఏలేదు. దేవుడు గాడ్ గేవ్ యువర్ లైఫ్ టు బిల్డ్.
యు వాంట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప నీకు కావాలి, ఆ నిత్య నివాసంలో నువ్వు ఉండాలంటే యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ స్పిరిచువల్ హోమ్, యువర్ స్పిరిచువల్ ఆర్క్. అది కట్టుకోకుండా నువ్వు వెళ్ళవు. ఒక చిన్న మాట చెప్తున్నాను, కొంచెం ఆయాసం అనిపించిందో చెప్తున్నా. ఒక రోజుకి 8 గంటలు పని చేస్తాం కదమ్మా. 25 రోజులు పని చేద్దాం అనుకోండి, సండేలు మినాయించి ఎన్ని గంటలు అవుతుంది? 12 గంటలు చేస్తాం. 12 గంటలు చేస్తాం. మా రోజుకి 8 గంటలు, 25 రోజులు, 25 రోజులకు ఎంత అవుతుంది? ఏసయ్యా లెక్కలు వస్తలేవు మన సంఘానికి. తీండిగా క్యాల్కులేటర్ తీసి కొట్టండి. ఏసయ్యా 210 అయితే ఐ డోంట్ థింక్ సో. 25 సార్. ఏసయ్యా అయ్యగారు లెక్కల క్లాస్ పెట్టిండి. నేను కొట్టండి, ఇక క్యాల్కులేటర్ తీసి కొట్టండి. ఎందుకు వచ్చిన బాధ? నేను ఎవరు ఏమనుకో, నేను కళ్ళు మూసుకున్నాను, నేను ఎవరిని చూస్తాను. క్యాల్కులేటర్ కొట్టండి. 8 × 25 సింపుల్ లెక్క అమ్మా, సింపుల్ లెక్క. దానికి అంత భయపడతారు. 200 గంటలు పని చేస్తాము. ఎందుకు? భోజనం కోసం, ఇంటి కోసం, కుటుంబం కోసం, పిల్లల కోసం, బట్టల కోసం, అన్నిటి కోసము. వి వర్క్ 2 hours. ఒకవేళ వారానికి నెలకు ఎన్ని సండేలు ఉంటాయి? 4 సండేలు ఉంటాయి. 2 గంటలు 2 గంటలు 2 గంటలు అంటే 4 గంటలు అంటే ఎన్నైంది? 8 గంటలు. వీఆర్ నాట్ పుట్టింగ్ 8 hours టు బిల్డ్ అవర్ ఫ్యామిలీస్. మన ఆత్మీయ జీవితం, ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇందులో ఎన్ని వారాలు ఎగ్గొడతామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు, ఏ టైంకి వస్తామో తెలియదు. వాక్యం టైం కోడ్ వస్తాడు, ఆమెన్ టైం కోడ్ వస్తాడు, పాటల కోడ్ వస్తాడు, ఒకరు అర్ధగంట ముందు వచ్చి కూర్చుంటారు. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ బిల్డింగ్ యువర్ స్పిరిచువల్ హౌస్ ఆర్ నాట్. ఐ డోంట్ నో. గాడ్ ఇస్ వార్నింగ్. You want grace? You have to build your salvation. నీ రక్షణ ఆ ఓడను కట్టుకోకుండా నువ్వు రక్షింపబడాలి. నేను ఏమి చేయను. ఐ విల్ నాట్ గివ్ ఎనీ టైమ్ టు గాడ్. ఐ విల్ నాట్ బిల్డ్ అండ్ ఐ వాంట్ మై గాడ్ టు టేక్ మీ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. ఆయన యొక్క ఉగ్రతలో నుంచి, ఆయన పనిష్మెంట్లో నుంచి, ఆయన వచ్చే ఆ ఉగ్రతలో వచ్చి ఏమన్నా తప్పించు అంటే గాడ్ విల్ నాట్ హెల్ప్ యూ. గాడ్ హ్యాస్ గివెన్ యాంపుల్ టైమ్. దేవునికి ఇంత సమయం ఇస్తున్నాడు. దేవునితో గడపడానికి, దేవునితో జీవించడానికి ఈ భూమి మీద ఉన్నప్పుడే. నోహాకి ఇచ్చినప్పుడు నోహాతో దేవుడు చెప్పాడు, నేను రక్షిస్తానన్న దేవుడు అన్నాడు, ఆ వచ్చే ప్రభు వర్షం పడంగా రా, నేను తీసుకెళ్తాను. దేవుడు అన్నాడు, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఆర్క్. కట్టుకోకుండా రక్షణలో ఉండవు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నా టైం అయిపోయింది, జస్ట్ రన్నింగ్ అవుట్. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, అక్కడ చూద్దాం కదా ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రభు మాట్లాడుతున్న మాట చూద్దాం. ఒకసారి ప్రభు నోహాను గురించి మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి చదువుకుంటూ పోదాం పిల్లలు. 37 నుంచి చదువుకుంటూ పోదాం. 37, 38 చదువుదాం. ఒకసారి చూద్దాం పిల్లరా. నోహాహు దినములో ఎలాగుండెను మనుష్య కుమారుడు రాకయు అలాగనే ఉంటుంది. దేవుడి వాక్యం చెప్తుంది, నోహావు కాలంలో ఎలాగుందో అలాగనే మనుష్య కుమారుడు రాకప్పుడు కూడా అలాగనే ఉంటుంది. ఇట్ విల్ బి సేమ్ లైక్ దట్ అని దేవుడి వాక్యం చూసినప్పుడు చదవం కింది. జల ప్రళయమునకు ముందడి దినం వరకు, అంటే దేవుని యొక్క 2వ రాకడలో ఆ ఎత్తబడే దినం వచ్చే వరకు, నోవాహు వాడలోకి వెళ్ళిన దినము వరకు మనుషులు తినుతూ తాగుచూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ అమ్మ దేవుడు చెప్తుంది, తిన్నాం, తాగుదాం, పెళ్లి చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఎంజాయ్ ఏంటి వద్దంటలేదు దేవుడు అంటే ఎంజాయ్ చేస్తాడు. When you have to build that time, if you use for your enjoyment, they will come when you don't expect it. నువ్వు చెప్పుకుంటూ ఒక మాట ఈరోజంతా చెప్తాడు అనిపించి అంటే యేసుప్రభు అంటాడు కదా. యేసుప్రభు ఎంత కృప కలిగి ఉన్నాడంటే తండ్రి అంటే యేసుప్రభుకు చెప్పలేదు. ఆ దినం ఎప్పుడు ప్రభు అంటే నా తెలియదు రా బాబు అంటే యేసుప్రభుకు తెలియదు ఏమని ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది
తండ్రి చెప్పలేదంట, ఎందుకంటే ఈయన కింద పంపించి నీకు ప్రేమ ఎక్కువ అసలు చెప్పేస్తావు నువ్వు చెప్తావు కాబట్టి పుసుకు నేను అన్నాను అనుకోండి, ఒక లేదాకారంటే ఒక నెల బేఫికర్ ఉంటా, ఒక్కరోజు మాత్రమే మంచిగా ఉంటారు, తక్కిన రోజులు అంతా బాగుంటారు కాబట్టి అందుకే దేవుడు అన్నాడు తండ్రికి మాత్రమే తెలుసు నాకు తెలియదు అంటాడు. ఐ డోంట్ నో అంటాడు, ఓన్లీ ఫాదర్ నోస్. When he reveals me, I will reveal you. That's all. Simple logic. I don't know. When my father reveals me, I will reveal you. As long as I don't know, you will not know that about that. అందుకే దేవుని వాక్యం అంటే నోహా కాలం ఎట్లుందో ఈ కాలము కూడా ఒకవేళ నోహా గురించి మాట్లాడితే మనకు సంబంధం. యేసు ప్రభు నోహా కాలములకు వచ్చి మాట్లాడుతున్నారు. If you are not building your ark, you are not safe anymore. This is what God wants to say. Okay, let me run to the next point. 5 నిమిషాలు తీసుకొచ్చాము, 40 నిమిషాలు అయిపోయింది. కెన్ ఐ టేక్ 5 more minutes? 2-3 విషయాలు చెప్తాను, అయితే ఇంకా ముందు క్లోజ్ చేయడం ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక చూసినప్పుడు ఇదంతా బాగానే ఉంది, దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇదంతా బాగానే, దేవుడు అంటున్నాడు దేవుని ప్రేమ చూపిస్తాడు. ఈ యొక్క సంవత్సరం యెహోవా దాగిరటం ఎందుకు తెలుసామా? ఇట్ ఇస్ టు బిల్డ్. ఎందుకంటే దేవుడు ఇచ్చిన 120 కానీ 60 కానీ 20 కానీ ఏది ఇచ్చినా కూడా దేవుడు ఏంటంటే గాడ్ హెస్ గివెన్ దట్ వి విల్ నాట్ బి పెరిష్. ఎందుకంటే మనం రక్షింపబడే వారిలో ఉండాలి, మనం కట్టుకోవాలని దేవుడు ఆ సమయాన్ని ఇచ్చాడు. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. ఎందుకంటే నశింపజేసిన గాడ్ ఈస్ స్టిల్ గివింగ్ టైమ్ టు మ్యాన్. దేవుని వాక్యం 3వ విషయంలో దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ది గ్రేస్. 8వ వచనం చివరి భాగంలోకి వచ్చేస్తున్నాడు. 8వ వచనం చూసినప్పుడు అయితే నోహు యెహోవా దృష్టి యందు, ఇక్కడ ఒక వాక్యం ఉందండి, నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఈరోజు మనమందరము కూడా కృప పొందిన వారమే. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ బొద్దురు, చెప్పిన వాళ్ళకి గ్యారెంటీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే కృప అంటే దేవుడు సమయం ఇచ్చాడు, కట్టుకోవడానికి ఇచ్చాడు. నోహా కూడా మంచోడు, గొప్ప మంచోడు కదా, ఆయనకున్న బలహీనత ఆయనకున్నాయి. పాపలు నేను వెళ్ళను కానీ దేవుడు వాక్యమాల చూసినప్పుడు కృప ద్వారా నోహాకు దేవుడు సమయం ఇచ్చాడు, కట్టుకోవడానికి ఇచ్చాడు. 120 సంవత్సరాలు కట్టుకున్నాడు కాబట్టి రక్షణ. ఒకసారి ఎబ్రిలోకి వెళ్దాం. 2 వచనాలు చిన్న ముగించేస్తాను. 11వ అధ్యాయం 7వ వచనం నోహాను గురించి మాట్లాడు. దేవుని వాక్యమాలను చూద్దాం. నోహా చూసినప్పుడు దేవుని వాక్యమాలను చూద్దాం. ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి 2 వచనాలు చూపించి ముగించేస్తాను నేను. దేవుని వాక్యమాలు లెట్స్ గో. 11:7 ఏమంటున్నామా? విశ్వాసమును బట్టి నోహావు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడి చేత ఏమంటున్నామా? ఈ కొంచెం ఒకసారి పోదాం. నోహావు దేని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసం లేకపోతే ఇది తక్కింది ఏం లేదు, కథ కార్యక్రమం ఏమి ఉండదు. నోహావు చదువుతున్నప్పుడు నోహావు విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గురించి ఏమవుతుండ? దేవుని చేత హెచ్చరిక. దేవుడు వచ్చి నీకు చెప్పాడు, దైవజనుని పంపించాడు, దేవుడి వాక్యం ఇచ్చాడు. ఈ హెచ్చరిక నీకును నాకును, నాకు కాదండం లేదు, నేను చెప్తున్నా కాబట్టి అది నాకు నీకు ఇద్దరికి ఒకటి కాదు. ఇది వరకు చూడని సంగతులు, రాబో ఉగ్రతను గురించి సంగతులు దేవుడు హెచ్చరించి ఇప్పుడు చెప్పండి అమ్మా, భక్తి పరులమవుదామా, భయంతో ఉందామా? దేవుని స్తోత్రం. భక్తి కొంచెం తగ్గినా పర్లే కానీ భయం తగ్గొద్దమ్మా దేవునికి. భయభక్తులు గలవాడాయి విత్ హోలీ ఫియర్ అంటాడు దేవుని వాక్యం. ది ఫియర్ ఆఫ్ ది హోలీ గాడ్, ఆ పరిశుద్ధమైన దేవుని గురించి ఇట్స్ హోలీ ఫియర్ అంటాడు. భయభక్తులు గలవాడే. ఈరోజు భక్తి చాలా ఉంది, విశ్వాసం కానీ భయం లేదు. యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. దేవుని వాక్యం చెప్తుంది భయభక్తులు. విశ్వాసం ఉన్నదానికి భయము భక్తి ఉంటుంది, రెండు ఉంటుంది. భయభక్తులు గలవాడై ఏమంటుండు దేవుడు? అంటుండు దేవుడు రక్షించాడు అంటలేడు. దేవుడు ఏమంటాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేస్తుండు? ఇప్పుడు చెప్పు, కట్టుకుందామా లేదా? దేవుడు ఏం చేయడు.
నువ్వు కట్టుకోవాలి, విశ్వాసమును బట్టి నువ్వు కట్టుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఆ రక్షణ ఓడ నువ్వే కట్టుకోవాలి. ఒకసారి ఎబ్రిలో 4:2 వెళ్తాం. దేవుని వాక్యభావంలో ఒక మాట చెప్పి ఈ వచనం చూసి ముగించేస్తాను. టైం అయిపోయింది. 4 minutes అయిపోయింది. ఒక నిమిషం మాత్రమే ఉంది. ఎబ్రీ పత్రిక 4:2 చూద్దాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును ఇద్దరికి ప్రకటింపబడదు. వారికి ప్రకటింపబడ్డదంటే మనకు ప్రకటింపబడ్డదంట. ఏదెవరికి అమ్మా? ఎవరికి? ఎవడైతే నశిస్తుండో, ఆ నోహ 120 సంవత్సరాలు ఆ పరాయంలో కొట్టుకుపోతుండో వారందరికీ సువార్త చెప్పాడు. ఈరోజు అనేక మందికి దేవుని శిలువ సువార్త అని చెప్పినప్పుడు నశిస్తున్న వారి కొరకు సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా కనబడుతుంది. అది మనకైతే శక్తి అయ్యిందని పౌలు అంటాడు. కిందికి చదవమ్మా, కిందికి వాక్యాలకు వచ్చేద్దాం. మొత్తం వారు ఏమమ్మా? వినని వారితో ఒకసారి మళ్ళీ చదవమ్మా. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడదు. కానీ వారు వినని వారితోనేనా అది? యేసయ్యా, నువ్వు అర్థాలు మార్చేకి తల్లి. యేసయ్యా యేసయ్యా, నాకు ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇక్కడ. రేపు దేవుడు వినిన వారితో విశ్వాసము కంబైనింగ్ విత్ ఫెయిత్. ది వర్డ్ షుడ్ బి కంబైన్డ్ విత్ ది ఫెయిత్. వాక్యం విన్న అయిపోలేదు. వాక్యముతో నీ విశ్వాసాన్ని జతపరిచినప్పుడే నువ్వు రక్షింపబడతావు. విన్నోడు కంబైన్ చేయడు, విన్నోడు వాక్యానికి లింక్ చేయడు. నువ్వు వాక్యానికి, ఆ గాస్పల్కు నేను లింక్ చేసుకోకపోతే, నువ్వు ఫెయిత్లోకి రాకపోతే అది నిష్ఫలితమవుతుంది దేవుని వాక్యం. ఏ వాక్యం అయితే దేవుడి రచయితలతో మాట్లాడుతుండో, నువ్వు కృప పొందాలంటే ఆ వాక్యానికి నీ విశ్వాసాన్ని జతపరిచినప్పుడే జరుగుతుంది. అట్టి విశ్వాసం జతపరిచిన వారమై దేవుని కృపను పొందేవారిగా జీవించడానికి దేవుడు తన ఆత్మ సాయం ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు, మా పనులు తండ్రి నీకు వేలాదిస్తుంది. ఆయన నచ్చకని మాటలు మాతో మాట్లాడినాము నాయన. దేవానికి స్తోత్రము నాయన. మా మాటలు నీవు ఇచ్చిన మాటలకు నా విశ్వాసాన్ని జతపరిచిన నీ కృపలో ఉండేవారిగా, మా యొక్క నాయన రక్షణ ఓడలు కట్టుకునేవారిగా మేము ఉండేటకు సహాయం దయచేయమని ప్రార్థన. విత్తబడిన వాక్యం అందరి జీవితం ఫలవత వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.